సో హాయ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. సో నేను మీకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ లెసన్ నేను చెప్తున్నానండి. అందులోంచి మీకు నేను సాహిత్యకి మహత్తా అన్న లెసన్ నేను చెప్తున్నాను, వినండి. సాహిత్యకి మహత్తా అంటే ఏంటి? సాహిత్య అంటే లిటరేచర్, మహత్తా అంటే ఇంపార్టెన్స్. సో ఈ లెసన్ని రాసినటువంటి వారు మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ. అబౌట్ ది ఆథర్ చెప్తున్నాను, వినండి. लेखक का परिचय अंटारू हिंदी అయితేను. సో अबाउट द ऑथर చెప్తున్నాను, వినండి. द्विवेदी का जन्म उत्तर प्रदेश के रायबरेली जिले के दौलतपुर नामक गांव में सन 1864 में हुआ था. द्विवेदी जी అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది జీ ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది స్టోరీ సాహిత్యకి మహత్తా అన్న లెసన్కి. సో ఇతను ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్న రాయ్బరేలీ జిల్లాలోని దౌలత్పూర్ అనే ఒక చిన్న ప్రదేశం ఉండేది. అక్కడ ఇతను 1864లోని పుట్టారు. ఉన్కే పరివార్కి ఆర్థిక స్థితి బహుత్ అచ్చి నహీ థీ. అతని ఫ్యామిలీ పొజిషన్ అంతా కూడా అంత బాగోలేదు, అంటే ఫైనాన్షియలీ కండిషన్స్ బాగోలేదు. అయినప్పటికీ కూడా అతను అంగ్రేజీ, సంస్కృత్, హిందీ, ఉర్దూ, ఫార్సీ భాషాओं का अच्छा ज्ञान उनको था. అయినప్పటికీ కూడా అతను చాలా చక్కగా అన్ని రకాలైన సబ్జెక్ట్స్ నేర్చుకొని, అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, సంస్కృత్ నేర్చుకున్నారు, హిందీ నేర్చుకున్నారు, ఉర్దూ అండ్ ఫార్సీ అన్న లాంగ్వేజెస్ నేర్చుకొని ప్రతి ఒక్క భాషలోని కూడా అతను చాలా మంచి మంచి పుస్తకాలు, కథలు రాశారు. ఉన్హోనే రైల్వేకి నౌకరీ కీ థీ. తర్వాత అతను రైల్వేలోని కూడా జాబ్ చేశారు. बाद में సరస్వతి పత్రికకి సంపాదక్ బనే. తర్వాత అతను రైల్వేలోని జాబ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ జాబ్ మానేసి అతను సరస్వతి అని ఒక న్యూస్ మ్యాగజైన్లోని కూడా వర్క్ చేశారు. उन्होंने बड़ी निष्ठा के साथ 20 वर्षों तक सरस्वती पत्रिका की सेवा की थी. అతను చాలా నిష్టగా 20 years వరకు సరస్వతి అని ఒక న్యూస్ మ్యాగజైన్లోని అతను వర్క్ చేశారు. उनके लगभग 7 निबंध संग्रह प्रकाशित हुए हैं. అతను 7 types ఆఫ్ నిబంధాలు కూడా అతను రాశారు. ऐसे महान నిబంధకార్ కి మృత్యు 1938 में हुई. ఇలాంటి మంచి ఒక స్టోరీ రైటర్ ఎవరైతే ఉన్నారో మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ, అతను 1938లో చనిపోయారు. సో సారాంశ చెప్తున్నాను, వినండి. సాహిత్య వివేక మూలతః. సో సారాంశ చెప్పే ముందు మనం అబౌట్ ది ఆథర్ చదవాలమ్మా, ఆ తర్వాత సారాంశ చదవాలి. పుస్తకంలో ఎలా ఉందో నేను అలాగే చెప్తున్నాను. మీరందరూ కూడా మీ గైడ్స్ పక్కన పెట్టుకొని ఒక్కొక్క లైన్ మీరు చూసుకుంటూ జాగ్రత్తగా వింటే కనుక మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సారాంశ చెప్తున్నాను, వినండి. సాహిత్య వివేక మూలతః. సాహిత్యం అన్నది జీవితంలోని చాలా ఇంపార్టెంట్. లేఖక్ कहते कि साहित्य और जीवन का न्यासरी संबंध है. లేఖక్ ఏమంటున్నారు అంటే, మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ ఏమంటున్నారు అంటే, జీవితానికి సాహిత్యానికి కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. క్యోంకి మూలతః సాహిత్య की रचना करने वाला వ్యక్తి సామాజిక ప్రాణి है. ఎందుకంటే సొసైటీలోని అన్ని రకాలైన మాటలన్నీ కూడా చెప్పేటువంటి వాడు ఒక సాహిత్యకారుడే. అయినప్పటికీ కూడా సాహిత్యకారుడుగా సొసైటీలో ఉండేటువంటి ఒక మనిషే. इसके नाते वह अपने जीवन के अनुभवों, कहे सुने बातों से उद्वेगित होकर अपनी भावनाओं को व्यक्त करता है. ఒక సాహిత్యకారుడు ఏం చేస్తాడంటే జీవితంలోని వాడు ఒక అనుభవాలు, చెప్పేటువంటి మాటలు, వినేటువంటి మాటల ద్వారా బాగా ఉద్వేగితము, అంటే బాగా ఇంప్రెస్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి, ఇన్స్పిరేషన్గా తీసుకొని వాడు ఒక కథలని వాడి భావనల ద్వారా వ్యక్తము చేస్తాడు. ऐसी रचनाओं को जब समाज में उच्च स्थान प्राप्त होता है तो उसे साहित्य का दर्जा दिया जाता है. ఎప్పుడైతే వాడి రచనలని అతను రాస్తాడో దాన్ని బట్టి అతనికి మంచి రెస్పెక్ట్ కూడా సొసైటీలోని అందుతుంది. अतः मनुष्य अपने भावों एवं विचारों को साहित्य के माध्यम से व्यक्त करता है. ఒక సాహిత్యకారుడు వాడు ఒక మనసులో ఉండేటువంటి భావనలని, సొసైటీలో అవుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా వాడు ఒక సాహిత్యం ద్వారా వాడు రాస్తాడు. సాహిత్య సృజన్ సభ్యతా కా పరిచాయక్ హై. సాహిత్యం అన్నది ప్రతి వాళ్ళల్లోని సృజనాత్మకత అంటే ఎవేకనింగ్ని తీసుకొస్తుంది. ఇसीलिए సాహిత్య को परखकर हम समाज की ही नहीं बल्कि स्वयं अपनी भी परीक्षा ले सकते हैं. ఎందుకే మనం సాహిత్యాన్ని మనం చదివితే కనుక, పరఖకర్ అంటే ఏంటి, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనం సొసైటీవే కాదు మనకి మనం కూడా మంచి పరీక్ష తీసుకోగలము. అంటే మనకు ఉండేటువంటి సబ్జెక్ట్ ఏమాత్రం అన్నది మనకి
తెలుస్తుంది. జైసే కహా గయా హై కి సాహిత్య సమాజ్ కా దర్పణ హై. ఎందుకేమన్నారంటే సొసైటీ గురించి తెలుసుకోవాలి అంటే మంచి సాహిత్యాన్ని మనం చదవాలి. అంటే మనం ఎలా అయితే దర్పణ్ సమాజ్ కా దర్పణ హై సాహిత్యం అన్నారు కదా, అంటే సొసైటీ గురించి చెప్పేటువంటి వాడే ఒక సాహిత్యకారుడు. మనం ఎలాగైతే అద్దం దగ్గర నిలబడి దర్పణం అంటే ఏంటి, తెలుగులో కూడా దర్పణము అని కూడా అంటుంటారు. ఇది సాంస్కృత వర్డ్. దర్పణ్ అంటే మిర్రర్ అంటే ఆయన అంటే అద్దము. మనం అద్దం ముందు నిలబడితే ఎలా అయితే మన ముఖం మనకి కనిపిస్తుందో, మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తుంది. అలాగే ఒక సాహిత్యకారుడు కూడా వాడు ఒక సాహిత్యాన్ని ఒక దర్పణంలాగా యూజ్ చేస్తాడు. అంటే సొసైటీలో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో దాని గురించి బ్రీఫ్గా వాడు మనకి చెప్తాడు. उसी प्रकार मनुष्य यदि आईने के सामने खड़े हो जाते हैं तो स्वयं अपनी परछाई देखता है. మనిషి ఎలాగైతే మిర్రర్ దగ్గర నిలబడితే వాడు ఒక ఇమేజ్ వాడికి కనిపిస్తుందో అదేవిధంగా ఒక సాహిత్యంలోని కూడా సొసైటీలో ఏ విషయాలు జరుగుతున్నాయో అన్నవి మనకి చెప్తాడు. అంటే జైసే మనిషి వైసే సమాజ్, మనిషి ఎలా ఉన్నాడు సమాజం అలాగున్నది. అలాగే దాని తదనురూపంగా సాహిత్యం ఉన్నది. యథా రాజా తథా ప్రజా, రాజుగారు ఎలా ఉన్నారు అన్నది ప్రజల్ని చూసి మనం చెప్పవచ్చును. ఒక సాహిత్యాన్ని చూస్తే మనం సొసైటీ ఎలాగుందో మనం చెప్పవచ్చును. लेकिन यहाँ लेखक का कहना है कि समाज को उद्धार करना है तो सबसे पहले मनुष्य के विचारों तथा दृष्टिकोण में विकास करना है. ఒక లేఖక్ ఏమంటున్నారు, లేఖక్ అంటే ఆథర్ ఏమంటున్నారు అంటే సమాజాన్ని ఉద్ధరించాలి అంటే మొట్టమొదటిగా మనిషి వాడు ఒక దృష్టికోణాన్ని వాడు బాగా ఇంప్రూవ్ అండ్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు ఉండేటువంటి సబ్జెక్ట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. జ్ఞాని బనానా హై క్యోంకి జ్ఞాన్ విజ్ఞాన్ జీవన్ కో సరళ వ సుగమ్ బనాతే హై. మనం మంచి జ్ఞానాన్ని ఆర్జితము చేసుకుంటే కనుక మనం మన జీవితాన్ని చాలా సులువుగా మనం దాటుకోగలము. సో ఇస్కే దో మార్గే, రెండు రకాలైన పద్ధతులు, సాహిత్య పఠన్ और సాహిత్య కా నిర్మాణం. అంటే మనిషి సాహిత్యాన్ని పఠించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అమలుపరచుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. అంటే మీరు సబ్జెక్ట్ వింటే సరిపోదు కదమ్మా, దాన్ని బాగా రాస్తేనే మీకు మంచి మార్కులు పడతాయి. మనుష్య అప్నే భావోं एवं विचारों को वाणी के माध्यम से अभिव्यक्त करता है. మనిషి వాడు మనసులో ఉండేటువంటి భావాలని వాడు వాణి అంటే వాడొక స్వరము ద్వారా వాడొక మాట ద్వారా అభివ్యక్తము చేస్తాడు. సమాజ్ కా ప్రతినిధి బన్కర్ సమాజ్ కా చిత్ర బనాయా కర్తా హై. సమాజం ఎలా ఉందో అన్న దాని గురించి చెప్పేటువంటి వాడే ఒక మంచి సాహిత్యకారుడు. వహీ సమాజ్ ప్రతిష్ఠిత్ कहलाता है. సో సొసైటీలో ఏ విషయాలు అయితే జరుగుతున్నాయో దాని గురించి చెప్పేటువంటి వాడే మంచి సాహిత్యకారుడు. సొసైటీలో జరిగేటువంటి విషయాల గురించి చెప్పినప్పుడు ఆ సమాజం కూడా చాలా ప్రతిష్ఠితము అనిపించుకుంటుంది. జిస్కా సాహిత్య భర్పూర్ అనేత వా సమాజ్ నహీ కహా జా సక్తా. సాహిత్యం యొక్క పుస్తకములోని మనకి మన దేశాన్ని గురించి ఉంటుంది, దేశం అభివృద్ధి గురించి ఉంటుంది. ప్రజెంట్ ఏ రోజుల్లో అయితే సాహిత్యాన్ని రచించారో ఆ రోజుల్లో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకుని ఒక సాహిత్యకారుడు వాడు ఒక సాహిత్యాన్ని రచిస్తాడు. సాహిత్య సమాజ్ కా ప్రతిబింబ హై. ప్రతిబింబ అంటే ఏంటి, ఇమేజ్. మనం ఒక మిర్రర్లో మన ముఖం చూస్తే ఎలా అయితే కనిపిస్తుందో ఒక సాహిత్యాన్ని చూస్తే సమాజం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. అదే సాహిత్యకారుడు రాస్తాడు. సమాజ్ में जो विशेषताएं हैं या कमियां हैं उन्हें अनेक विधियों द्वारा अभिव्यक्ति करते हैं. సొసైటీలోని ఏంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి తక్కువ ఎక్కువలు ఉన్నాయి అన్న దాని గురించి చాలా రకరకాలుగా స్పందించి ఒక సాహిత్యకారుడు వాడి సాహిత్యం ద్వారా మనకి రాసి చూమిస్తాడు. ఉసే సాహిత్యగా పఠన్ కన్నా చేయ. ప్రతి మనిషి కూడా మంచి సాహిత్యం ఒక పుస్తకాలని చదవాలి అని చెప్పి మహావీర్ ప్రసాద్ ద్వివేदी जी हु इज द ऑथर ऑफ द स्टोरी అతను చెప్తున్నారు. अनेक साहित्य रचनाओं को पढ़ने से व्यक्ति अपनी प्राचीन काल की संस्कृति और सभ्यता की जानकारी प्राप्त कर लेता है. మనం సాహిత్యాన్ని చదివితే కనుక మన ఓల్డెన్ ట్రెడిషన్స్ గురించి మన పాతకాలము పద్ధతుల గురించి మనం చాలా చక్కగా మనం తెలుసుకోగలము. किसी भी व्यक्ति को शारीरिक तथा मानसिक रूप से हुष्ट पुष्ट रहना है तो महानुभावों का कहना है कि कोई अच्छा साहित्य पढ़े लिखे या सुने. ఒక వ్యక్తి శారీరకంగా మంచి పుష్టిగా ఉండాలంటే మంచి భోజనాన్ని స్వీకరించాలి.
అలాగే మన మంచి నాలెడ్జ్ మనకి ఉండాలి అంటే మంచి సాహిత్యం యొక్క పుస్తకాల్ని చదివితే మనకి మంచి నాలెడ్జ్ని మనం జ్ఞానార్జితము చేసుకోవచ్చును. అదేవిధంగా మానసిక శాంతి కోసం మనం మంచి సాహిత్యాన్ని కూడా చదవవచ్చును. సంగీతము మంచి తీర్థస్థానాలని మనం పర్యటించడం వల్ల మనకి ఎంత లాభప్రదమో అదేవిధంగా మంచి సాహిత్యం యొక్క పుస్తకాల్ని చదివినా మంచి జ్ఞానం అన్నది మనకి వస్తుంది. साहित्य में रचित अच्छाइयों को अपनाकर आडंबर की बातों का त्याग करना एक सच्चे नागरिक का कर्तव्य है. సాహిత్యంలో ఉండేటువంటి ఆడంబరమైన విషయాలని విడిచిపెట్టి మంచి నాలెడ్జ్ని మాత్రమే మనం గెయిన్ చేసుకోవాలి. అలా గెయిన్ చేసుకున్నటువంటి వాడే నిజమైన नागरिकुडु అంటే सिटीजन, इंडियन सिटीजन. उन कमियों को सुधारते हुए अन्य नागरिकों को भी अच्छा मार्ग चुनने की प्रेरणा देने वाला ही अच्छा व सच्चा साहित्य कहलाएगा. సో మనకి మంచి ప్రేరణ ఇచ్చేటువంటి మనుషులు మనకి ఎంత ఇంపార్టెంటో మనకి మంచి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మంచి సాహిత్యం అన్నది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్ అందరికీను. उस समय और परिस्थितियाँ जितनी भी बदलती जाए मनुष्य को अपनी प्राचीन परंपरा तथा साहित्य जुड़े ही रहना होगा. సో జీవితంలోని మన పరిస్థితులన్నీ మారిపోతున్నప్పటికీ కూడా మనిషి మాత్రం వాడు ఒక ఓల్డెన్ ట్రెడిషన్స్ని మన ఒక జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కూడా పెంచుకుంటూనే ఉండాలి. అండ్ మన సాహిత్యం ఒక పుస్తకాలతో ఎప్పుడూ కూడా మనం లింకప్ అయ్యే ఉండాలి. అప్పుడే మనకి జ్ఞానం అన్నది అర్జితం వస్తుంది. అన్యతా జడ్విహీన వృక్షి భాతి ముర్జా జాయేగా. సపోజ్ వాడు మంచి జ్ఞానాన్ని అర్జితము చేసుకోలేకపోతే వాడు జడ్విహీన్ అంటే ఒక వృక్షానికి రూట్స్ అంటే ఏంటి, దాన్ని ఏమంటారమ్మా, చెట్టు కింద ఉండేటువంటి రూట్స్ అంటాం కదా ఇంగ్లీష్లో మనం. రూట్స్ ఎంత ఇంపార్టెంటో, వేరులు, రూట్స్ అంటే వేరులు, ఓకేనా. ఒక చెట్టుకి వేరులు లేకపోతే ఆ చెట్టు ఎలా అయితే చనిపోతుందో, ఒక సబ్జెక్ట్ లేనటువంటి మనిషి, జ్ఞానం లేనటువంటి మనిషి, ఒక నాలెడ్జ్ లేనటువంటి మనిషి కూడా వాడికి కూడా ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. సో జడ్విహీన వృక్షం లాంటి వాడు, ఒక చదువు లేని అటువంటి వాడు, అజ్ఞానంలో ఉండేటువంటి వాడు. సో మనకి చదువు ఉన్నప్పటికీ మనం ప్రతి వాళ్ళ దగ్గర ఏదైనా విషయాన్ని గురించి చర్చించుకున్నా మాట్లాడుకున్నా మనం అర్థం చేసుకోగలం సులువుగా. ఎందుకంటే మంచి సాహిత్యాన్ని చదివితే మంచి జ్ఞానాన్ని మనం ఆర్జితము చేసుకోవచ్చును. ఇస్కా ఉదాహరణ అన్ని దేశం సే లియా జా సక్తా హై. మనం వేరే దేశాల యొక్క సాహిత్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో అక్కడ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోగలము, ఎప్పుడైతే మంచి సబ్జెక్ట్ మనలో ఉంటుంది. साहित्य ने वहाँ अनेक ऐसे परिवर्तन किए हैं जिससे राज्य उथल पुथल हो गए हैं. మంచి సాహిత్యాన్ని మనం చదివితే ఏ దేశంలోని ఏంటి జరుగుతున్నది అన్నది మనకి చాలా చక్కగా తెలుస్తుంది. అందుకే మంచి సాహిత్యాన్ని చదవండి, పాఠించండి, అమలుపరుచుకోండి. సాహిత్యం ఒక పుస్తకాన్ని చదివి మీ జ్ఞానాభివృద్ధి చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. यदि भाषा समृद्ध है तो किसी भी प्रकार के व्यक्ति के स्थाई के अनुकूल साहित्य लिखना आसान कार्य बन जाता है. మంచి సాహిత్యాన్ని కనుక మనం చదివితే మన భాషలోని కూడా మార్పు వస్తుంది. మంచి దేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకే మనం ఒక్క మనిషి చదువుకుంటే 100 మనుషుల్ని మనం చదివించగలము. అలాగే వందలు వేలు లక్షలు కోట్లుగా మనం చదివిస్తే మన భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ఎవడు కూడా చదువులేని మూర్ఖులుగా మిగిలిపోరు. అందుకే మంచి సాహిత్యాన్ని చదవండి. अतः साहित्य और भाषा एक सिक्के के 2 पहलू है. సాహిత్యము అండ్ భాష అన్నది ఒక కాయిన్కి 2 సైడ్స్, ఓకేనా. ఒక కాయిన్కి ఎలా అయితే 2 సైడ్స్ ఉంటాయో, 2 పక్కల ఉంటాయో, అలాగే సాహిత్యం వచ్చేటువంటి వాడు మంచి బిహేవియర్ కూడా ఉంటుంది, బాగా చదువుకునేటువంటి వాళ్ళు మంచి సంస్కారము కూడా ఉంటుంది అని ఇందులోని మనకి చెప్తున్నారు. कोई भी एक देश की भाषा को स्वीकार करके अपने साहित्य का विकास करके देश के विकास में अपनी छोटी सी भूमिका निभा सकता है. సాహిత్యం ఒక పుస్తకము మన దేశందే కాదు, వేరే దేశాల యొక్క సాహిత్యాల్ని కూడా మనం చదివితే చాలా మంచి నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోగలము అని చెప్పి మనకి ఇక్కడ మహావీర్ ప్రసాద్ ద్వివేదీజీ సాహిత్యకి మహత్తా అన్న స్టోరీలోని
మనకి చెప్తున్నారు. మనం కూడా సాహిత్యాన్ని చదవాలి, వినాలి, పాఠించాలి, పఠించాలి, దాన్ని రాయాలి, 10 మందికి చెప్పాలి. అప్పుడే మనలో నాలెడ్జ్ పెరుగుతుంది. 10 మందికి మనం కూడా సహాయం చేసిన వాళ్ళము అవుతాం. సబ్జెక్ట్ నేర్పించి अन्य भाषाओं के साहित्य की विशेषताओं की जानकारी स्वयं रखते हुए अन्य व्यक्तियों तक पहुंचाना माता पिता अध्यापक तथा शिक्षण संस्थाओं का परम कर्तव्य है. అంటే ఏంటంటే దీంతో మనకి లెసన్ అయిపోతుందమ్మా. సో మన భాషని మనం అందరికీ నేర్పించడం అన్నది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన దేశము కూడా చాలా మంచి జ్ఞానాన్ని అర్జితము చేసుకొని ప్రతి వాళ్ళు కూడా చదువు ఉన్నవాళ్ళుగా తీర్చిదిద్దబడతారు. ఇది ఒక్కళ్ళ ద్వారా అయ్యేటువంటి పని కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, టీచర్సు, లెక్చరర్సు అండ్ శిక్షణ సంస్థానం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లోని పాల్గొని ప్రతి వాళ్ళు చదువుకోవాలి అన్న దృక్పథంతో చదివితే కనుక ప్రతి వాళ్ళు కూడా మంచి సాహిత్యాన్ని గెయిన్ చేసుకోగలరు. దిస్ ఈజ్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ సాహిత్యకి మహత్తా. సో దీన్ని రాసినటువంటి వారు మహావీర్ ప్రసాద్ ద్వివేదిజీ. సో ఈరోజుని మీకు నేను పాఠము చెప్పాను. టుమారో మీకు నేను యానోటేషన్స్ ఎలా రాయాలో మీకు ఒక్కొక్క యానోటేషన్స్ కూడా అంటే సందర్భ సహిత వ్యాఖ్యానం ఉంది కదమ్మా. సో యానోటేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ లెసన్ మీరు విన్నారు కదా. సో ఈ లెసన్ని మళ్ళా ఒకసారికి 2 సార్లు విని మీరు జ్ఞానాన్ని ఆర్జితము చేసుకోండి. రేపు మీకు నేను సందర్భ సహిత వ్యాఖ్యాయం అంటే యానోటేషన్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవి ఎలా రాయాలో అన్నది నేను చెప్తాను. మనకి సాహిత్యకి మహత్తా అన్న లెసన్లోని మనకి 1, 2 అండ్ 3 యానోటేషన్స్ ఉన్నాయి. రేపు నేను మీకు ఈ 3 యానోటేషన్స్ కూడా ఎలా రాయాలి అన్నది బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు నేను ఇందులో చెప్తాను. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.